పాకిస్తాన్ ఇండియా మీద ఈరోజు యుద్ధానికి వస్తుంది అంటే అమెరికా వెనుక నేను ఉన్నాను అని మాట చెప్తేనే వస్తుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. చైనా వాడు ఓపెన్గా చెప్తున్నాడు నేను సపోర్ట్ చేస్తున్నా అని, వీడు బ్యాక్ డోర్లో చెప్తాడు నువ్వు వెళ్ళు నేను చూసుకుంటానులే. సో అది మనం గమనించాల్సిన విషయం. ఇదంతా మన మన లీడర్స్కి అర్థం అవుతుంది సార్. ఎందుకంటే డిప్లొమసీ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అక్కడ ఏం జరుగుతుందో చాలా క్లారిటీ ఉంటుంది. ఒక్క విషయం మీరు అర్థం చేసుకోవాలి, అమెరికా ఈ యుద్ధం జరగాలని కోరుకుంటుంది, చైనా ఈ యుద్ధం జరగాలని కోరుకుంటుంది. కానీ యుద్ధ ఫలితాలు మాత్రము ఇండియా ఫేవర్కి రావాలని మాత్రం కోరుకుంటుంది. చైనా విల్ నాట్ వాంట్ ఇండియా టు టేక్ పిఓకే సార్. అమెరికా విల్ నాట్ వాంట్ ఇండియా టు టేక్ పిఓకే. ఎందుకు అంటున్నానంటే సార్, మీరు ఓన్లీ యుద్ధం పరిస్థితుల్లో చూస్తున్నారు, పరిగణనలో చూస్తున్నారు. ఇఫ్ ఇండియా టేక్స్ బ్యాక్ పిఓకే, నాకు డైరెక్ట్ ఆఫ్ఘనిస్తాన్కి యాక్సెస్ దొరుకుతుంది సార్. పాకిస్తాన్ నిద్రపట్టదు. ఎందుకంటే నాకు ఆఫ్ఘనిస్తాన్కి డైరెక్ట్ లింక్ ఇండియాకి పాకిస్తాన్కి బౌండరీ ఉంది, మీకు తెలుసా సార్? 108 కిలోమీటర్స్ బౌండరీ ఉంది. ఎక్కడుంది? పిఓకేలో ఉంది. ఒకవేళ మనం పిఓకే మళ్ళీ ఆక్రమించుకుంటే మనం మళ్ళీ రిటర్న్ తీసుకున్నాం అనుకోండి, నాకు ఆ 108 కిలోమీటర్స్ ఆఫ్ బౌండరీ ఏదైతే ఆఫ్ఘనిస్తాన్తో దొరుకుతుందో, నేను ఇక్కడ నుంచి వెళ్ళి పాకిస్తాన్ని మొత్తం క్లోజ్ చేస్తా అన్న విషయం పాకిస్తాన్కి ఉంది. మనం ఏమనుకుంటున్నాము, పాకిస్తాన్కి కాశ్మీర్ మీద ప్రేమ ఉందేమో అనుకుంటున్నాం. అది ప్రేమ కాదు. ఒకవేళ నేను పిఓకేలో వెళ్ళి కూర్చుంటే ఆఫ్ఘనిస్తాన్కి నాకు డైరెక్ట్ యాక్సెస్ దొరుకుతుంది అండ్ వీడు చైనాతో కట్ ఆఫ్ అయిపోతాడు. ఈ చైనాతో కట్ ఆఫ్ అయినప్పుడు ఇన్ ఫ్యూచర్ సపోర్ట్కి రావాలంటే చైనా వాడు మొత్తం తిరిగి రావాలి. కింద నా నేవీ ఉంటుంది, పైన నుంచి రావాలంటే నా ఎయిర్ ఫోర్స్ ఉంటుంది. వీడికి ల్యాండ్ కనెక్ట్ ఉందని కాబట్టి వీడు ఆటలు సాగుతున్నాయి సార్. ద డే పిఓకే ఈజ్ బ్యాక్ టు ఇండియా, పాకిస్తాన్ ఈజ్ ఓవర్. ఎందుకంటే అక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్ కవర్ చేస్తాడు, ఇక్కడ నుంచి నేను కవర్ చేస్తాను, ఇంక పాకిస్తాన్ ఈజ్ గాన్. సో అది బిగ్ భయం. పాకిస్తాన్కి కాశ్మీర్ మీద ఏం ప్రేమ లేదు సార్. సార్ దే ఆర్ కిల్లింగ్ ముస్లిమ్స్ ఆల్సో ఇన్ కాశ్మీర్ కదా సార్. సో వాళ్ళకి ఒక ఇస్లామిక్ కమ్యూనిటీ వాళ్ళతో కూడా ప్రేమ లేదు, వాళ్ళకు కాశ్మీర్తో కూడా ప్రేమ లేదు. వాళ్ళకి ఏంటంటే ఈ భూభాగం మన దగ్గర ఉంటే ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి కనెక్షన్ ఉండదు, నాకు చైనాకి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. ఇది రీజన్ సార్. కాశ్మీర్ పాకిస్తాన్ ఎందుకు కోరుకుంటుంది? వాళ్ళకి కాశ్మీర్ మీద ప్రేమ కాదు, వాళ్ళకు డైరెక్ట్ కాంటాక్ట్ విత్ చైనా ఉండాలా, మనకు ఆఫ్ఘనిస్తాన్తో డైరెక్ట్ కాంటాక్ట్ ఉండకూడదు. ఇది మెయిన్ రీజన్. మనం ఏమనుకుంటున్నాం, వాడు కాశ్మీర్ మీద ఇష్టమేమో, కాశ్మీర్ని వాడు కోరుకుంటున్నాడేమో, వాడు దాంట్లో అది కాదు సార్. మ్యాటర్ ఈజ్ సంథింగ్ జియో పొలిటిక్స్. అది